జిల్లా కలెక్టరేట్లోని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో బుధవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో బుధవారం ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద తెలిపారు. ఏలూరు, బేముడోలు, కైకులూరు, పెదపాడు ప్రాజెక్టుల్లో మొత్తం 8 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 101 మంది అంగన్వాడీ సహాయకురాళ్లు, 1 మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 270 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏలూరు ప్రాజెక్ట్ సిడిపిఓ ఏ పద్మావతి, పేముడల్ ప్రాజెక్ట్ సిడిపిఓ రాజశేఖర్, కైకులూరు ప్రాజెక్ట్ సిడిపిఓ దీప్తి, పెదపాడు ప్రాజెక్ట్ సిడిపిఓ విజయకుమారి, డాక్టర్ రోహిత్ పాల్గొన్నారు. చేసిన తర్వాత ఏం చేయాలి? వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరగా ఉంటే ఏ పోస్ట్ పెట్టుకున్నావు? పిల్లలు మనం తీసుకురావాలా? ఏం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏమేమి ఏంటి? సరే, అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 4 ICDS ప్రాజెక్ట్స్కి సంబంధించి వర్కర్స్ అండ్ హెల్పర్స్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు స్థానిక ఆర్డీఓ ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ఏలూరు ప్రాజెక్ట్స్కి సంబంధించి టోటల్ 25 రిక్రూట్మెంట్స్, భీమడోలు ప్రాజెక్ట్స్కి సంబంధించి టోటల్ 24 రిక్రూట్మెంట్స్, పెదపాడు సంబంధించి 34 రిక్రూట్మెంట్స్, కైకలూరు సంబంధించి టోటల్ 28, అంటే మొత్తంగా 111 పోస్టులకి ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరిగింది. ఈ ప్యానెల్లో భాగంగా డిఎం&హెచ్ఓ ఆఫీస్ నుంచి, అలాగే లోకల్ ICDS ఆఫీస్ నుంచి ఆర్డీఓ ప్లస్ 4 మెంబర్స్ అనేది ప్యానెల్లో మెంబర్స్గా ఉంటారు. టోటల్ ఈచ్ మెంబరు మ్యాక్సిమం మార్క్స్ 4 అలాట్ చేయడానికి ఉంటుంది. సో క్యాండిడేట్ వైజ్గా వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి వాళ్ళందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాల్ లెటర్స్ పంపించిన తర్వాత ఒక్కొక్కరినిగా పిలిచి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు అయితే సాఫీగా ప్రాసెస్ జరుగుతుంది.